హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరియు యాక్షన్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే గార్డియన్ ఏంజల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అనాథ పిల్లలైనటువంటి ప్రవీణ్ మరియు లక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండగా వాళ్ళ బంధువులు వాళ్ళని సరిగ్గా చూడకుండా, సరిగ్గా అన్నం పెట్టకుండా హింసిస్తూ ఉంటారు. అయితే లక్ష్మి మాత్రం వాళ్ళ తమ్ముడైనటువంటి ప్రవీణ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అప్పుడే లక్ష్మికి పెళ్లి కూడా జరగడంతో ప్రవీణ్ చాలా ఆనందపడుతూ, కొన్ని రోజుల తర్వాత ప్రవీణ్ తన అక్క అయినటువంటి లక్ష్మిని చూడడానికి తన ఇంటికి వెళ్లి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తన లక్ష్మిని తన బావ అయినటువంటి దేవ చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఈ దేవ ఆ ప్రవీణ్ కళ్ళ ముందరే తన అక్కయ్యని చిత్రహింసలు పెడుతూ కొడుతూ ఉండడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ లక్ష్మి హస్బెండ్ అయినటువంటి దేవా గురించి చూపించడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఈ దేవా కొన్ని నెలల క్రితం సస్పెండ్ అయ్యి తిరిగి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యి స్టేషన్కి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క జాన్ ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన తమ్ముడు సమాధిని చూసి, నీ చావుకు కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమే నేను తిరిగి ఇక్కడికి వచ్చాను, త్వరలోనే ఆ పగని తీర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సస్పెండ్ అయినటువంటి దేవా తిరిగి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవడానికి ఆ స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు జాన్ దేవాని చూసి, మనమిద్దరం కూడా కలుసుకోవాల్సిన సమయం దగ్గర పడింది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే దేవా ఇన్ని నెలల పాటు సస్పెండ్ అయ్యి స్టేషన్ కి రావడంతో స్టేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా దేవాని చూసి భయపడకుండా తనను చూసి నవ్వుతూ ఉంటారు. ఒకప్పుడు ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవాని చూసి భయపడుతూ ఉండి ఉంటారు. కానీ తను ఎప్పుడైతే సస్పెండ్ అయ్యాడో అప్పటి నుంచి కూడా తనకు కొంచెం కూడా వాల్యూ ఇవ్వకుండా తనను చూసి నవ్వుతూ ఉంటారు. దేవా వెంటనే తన రూమ్ లోకి వెళ్లి ఒక కానిస్టేబుల్ ని పిలిచి తను ఇంతకు ముందు సస్పెండ్ అవ్వక ముందు ఎంక్వైరీ చేసినటువంటి ఆ కేస్ ఫైల్ తీసుకురమ్మని చెప్తాడు. కానిస్టేబుల్ వెంటనే వెళ్లి జాన్ కి సంబంధించిన ఫైల్ నే తీసుకుని వస్తాడు. దాంతో ఆ దేవా జాన్ కి సంబంధించిన ఫైల్ ని మళ్ళీ చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత దేవా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ లక్ష్మిని చూసి, నా మందు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లక్ష్మి నాకు తెలియదు అని చెప్పడంతో దేవా లక్ష్మిని చాలా తీవ్రంగా కొట్టి దాచిపెట్టి ఉన్నటువంటి మందుని తీసుకుని వెళ్ళి తాగి ఫుల్గా ఇంటికి వస్తాడు. ఆ సమయంలో దేవా మళ్ళీ లక్ష్మిని చూసి, నేను రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. లక్ష్మి మాత్రం ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అని చెప్పడంతో మళ్ళీ ఆ దేవా లక్ష్మిని తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ప్రవీణ్ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లక్ష్మి కూడా చాలా బాధపడుతూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క ఆ లక్ష్మి ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి అడ్వకేట్ కవిత కూడా ఇది చూసి చాలా బాధపడుతూ లక్ష్మి దగ్గరికి వచ్చి, ఇంకా ఎంతకాలం ఈ బాధలు అనుభవిస్తావు, నాతో పాటు వచ్చేయి, నీకు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది. అయితే ఆ మాటలు ఉన్న లక్ష్మి మాత్రం, తెలుసో తెలియకో నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను, నా చావైనా బ్రతికైనా అతనితోనే ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. పెళ్లి చూపులకు వచ్చినటువంటి దేవా లక్ష్మికి బాగా నచ్చేయడంతో తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని, పెళ్ళైన తర్వాత నా జీవితం చాలా బాగుంటుంది అని చాలా ఆశలు పడి ఉండి ఉంటుంది. కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే తనను చిత్రహింసలు పెడుతూ వచ్చి ఉంటాడు. అయినప్పటికీ ఆ లక్ష్మి మాత్రం, నా భర్త చాలా మంచివాడు, అతన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అడ్వకేట్ కవితకి చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత దేవా పుట్టినరోజు రావడంతో దేవా చుట్టాలు ఇద్దరు దేవా ఇంటికి రావడంతో ఆ లక్ష్మి వాళ్ళిద్దరికి చాలా వంటల్ని తయారు చేసి, నా భర్త రావడానికి కొంచెం టైం పడుతుంది, మీరిద్దరూ కూడా భోజనం చెయ్యండి అని వాళ్ళిద్దరికి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆ లక్ష్మిని చూసి, అమ్మ నువ్వు మంచిగానే ఆనందంగానే ఉన్నావు కదా అని అడుగుతారు. ఆ మాటలు విన్న లక్ష్మి మొహం ఒక్కసారిగా చిన్నబడడంతో దాంతో వాళ్ళు వెంటనే లక్ష్మి బాధను అర్థం చేసుకుని, నీ బాధను మేము అర్థం చేసుకోగలం, ఈ దేవా ఒకప్పుడు చాలా మంచివాడమ్మా, కానీ తన లైఫ్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల ఈ విధంగా తయారయ్యాడు అని అంటూ ఉంటారు. దాంతో లక్ష్మి వెంటనే వాళ్ళిద్దరిని చూసి, నాకు దేవా గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది, మా ఆయనకి ఏమి ఇష్టం లేదు
ఏదో తెలుసుకోవాలి, అతని గురించి పూర్తిగా నాకు చెప్పండి అని అంటుంది. దాంతో వాళ్ళు వెంటనే లక్ష్మిని చూసి, నువ్వు మీ ఆయన దేవా గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే నువ్వు దేవిక అనే ఒక అమ్మాయి గురించి కూడా తెలుసుకోవాలి అంటూ జరిగింది ఏమిటో చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ దేవిక అనే అమ్మాయి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ తో ఫోటోలన్నీ తీస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ ఇంట్లోని వాళ్ళు మాత్రం దేవికకి పెళ్లి చేయాలి అని చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు. దేవిక మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని చూసి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు ఎవరు ఇష్టమైతే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, మీరెవరో కూడా నా కోసం పెళ్లి కొడుకుల్ని చూడొద్దు అని అంటుంది. ఆ తర్వాత ఒకరోజు దేవిక రోడ్డు మీద వెళుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు తనని ఏడిపిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి దేవ తన కారులో అటువైపు వెళ్తూ ఉండడంతో దేవా వస్తూ ఉండడం చూసి దేవికని ఏడిపిస్తున్న వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. దేవ ఆ దేవికని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే దేవ మరియు దేవికకి మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. ఆ మరుసటి రోజు దేవిక దేవ గురించి తన ఇంట్లో చెప్పడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం దేవికని చూసి, ఆ దేవ ఒక అనాథ, వాడికిచ్చి నిన్ను పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటారు. దాంతో దేవిక వెంటనే ఇంట్లో చెప్పకుండా ఆ దేవాని పెళ్లి చేసుకోవాలి అని దేవ దగ్గరికి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో దేవకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో దేవ ఆ దేవికని చూసి, నేను వెళ్ళి అక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి వస్తాను, అప్పటి వరకు నువ్వు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండు అని దేవికని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వదిలిపెట్టి అక్కడి నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లిపోతాడు. ఆ గ్రామంలో జాన్ తమ్ముడైనటువంటి విక్టర్ ఒక వైన్ షాప్ ని నడుపుతూ ఉంటాడు. అక్కడ వైన్ తాగిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ చనిపోతూ ఉంటారు. ఈ విషయం గ్రహించినటువంటి ఒక అబ్బాయి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ జాన్ తమ్ముడైనటువంటి విక్టర్ మీద ఒక కంప్లైంట్ ఇస్తాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి విక్టర్ తన మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ కుర్రవాడ మీద పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగా తగలేసేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఊర్లోని వాళ్ళందరూ కూడా విక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. దేవ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా ఆ విక్టర్ కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టర్ దేవ దగ్గరికి వచ్చి, నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ వెటకారంగా నవ్వుతూ ఉండడంతో దేవ విక్టర్ ని వెంటనే నువ్వేం చేయాలనుకున్న కోర్టులో వచ్చి మాట్లాడు అని విక్టర్ ని తీసుకుని వెళ్లి జైల్లో వేస్తాడు. ఆ తర్వాత రోజు దేవ విక్టర్ ని కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకుని వెళుతూ ఉండగా విక్టర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక కారు గుద్దడంతో విక్టర్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో దేవ ఈ సమస్యల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు దేవికాని పెళ్లి చేసుకుని తనని కూడా ఇబ్బంది పెట్టడం, పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేస్తే బాగుంటుంది అనుకుని వెంటనే ఇంటికి వెళ్లి దేవికకి ఈ విషయం చెప్తాడు. అప్పుడు దేవిక కూడా దేవాని చూసి, మా నాన్నకి ఏదో ఆరోగ్యం బాగోలేదంట, రేపు ఒక్కరోజు ఇంటికి వెళ్లి మా నాన్నను చూసి వస్తాను అని చెప్పడంతో దానికి దేవ కూడా ఒప్పుకుంటాడు. దేవిక వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఈ విక్టర్ కేసుకు సంబంధించి దేవాని సస్పెండ్ చేస్తారు. దాంతో దేవ చాలా బాధపడుతూ ఈ విషయాన్ని దేవికకి చెప్పాలి అని దేవికకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. దాంతో దేవ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా దేవ ఫ్రెండ్ దేవాన్ని చూసి మాట్లాడుతూ, నువ్వు సస్పెండ్ అయ్యావా, ఇదే సరైన సమయం, ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే ఎక్కువ రోజులు నీ వైఫ్ తో కూడా సమయాన్ని గడిపినట్లుగా ఉంటుంది అని సలహా ఇస్తారు. దాంతో దేవ కూడా దేవిక ఈ ఒక్కరోజే కదా ఇంటికి వెళ్ళింది, రేపు వచ్చేస్తుంది కదా, తను రాగానే ఇద్దరం పెళ్లి చేసుకుందామని పెళ్లి కోసమని ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే దేవిక దేవా దగ్గరికి రాత్రి సమయంలో బయలుదేరుతూ ఉన్న సమయంలో పిచ్చి కుక్కలు ఆమె మీద దాడి చేసి తనని చంపేశాయి అని తెలుస్తుంది. దాంతో ఆ దేవ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా తను ఒంటరిగా ఇంట్లోనే ఉంటూ ముందుకు బానిసయ్యి ఫుల్ గా తాగుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి దేవా ఫ్రెండ్స్ ఇలాగే వదిలేస్తే దేవా కూడా చనిపోయే ప్రమాదం ఉంది అని లక్ష్మిని చూసి దేవాకి పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత కూడా దేవా కొంచెం కూడా మారకుండా ఇంకా వర్స్ట్ గా తయారవుతూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా దేవా ఫ్రెండ్స్ ఈ లక్ష్మికి చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి లక్ష్మి, నా భర్త ఇంత బాధను అనుభవిస్తున్నాడా, ఇక మీదట నా భర్తని ఇంకా మంచిగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క జాన్ మాత్రం, నా తమ్ముడు చంపినవాడు ఇక్కడే తిరుగుతున్నాడు, వాడిని ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి దేవ ఇంటికి రాగా లక్ష్మి దేవాకి వండి పెడుతుంది. అయితే ఆ వంట బాగలేదని వేడివేడిగా ఉన్నటువంటి అన్నాన్ని తీసి లక్ష్మి మొహం మీద పోసేయడంతో ఆ లక్ష్మి మొహం కాలుతూ ఉండడంతో మంటతో ఏడుస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి లక్ష్మి బ్రదర్ ప్రవీణ్ వెంటనే దేవాని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. దేవా ప్రవీణ్ ని కూడా పక్కకు తోసేస్తూ తనకు కూడా వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తూ ఉంటాడు. లక్ష్మి మొహం మీద వేడివేడి అన్నం పడడంతో చన్నీళ్లతో కడుక్కుని ఒక పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ప్రవీణ్ కూడా తన అక్కను చూసి బాధపడుతూ ఉండడంతో లక్ష్మి వెంటనే ప్రవీణ్ ని తన దగ్గరికి పిలిచి, నాకు చావైనా బ్రతికైనా ఆనందమైనా సుఖమైనా ఇక్కడే, నువ్వు మాత్రం ఇక్కడే ఉండి నా బాధల్ని చూస్తూ నువ్వు బాధపడుతూ ఉండొద్దు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు అని ఆ ప్రవీణ్ బ్యాగ్ సర్ది అక్కడి నుంచి పంపించేస్తుంది. చూస్తే ఆ రోజు రాత్రి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి దేవాకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు అర్జెంట్ గా స్టేషన్ కి రావాలి అని అంటాడు. దాంతో దేవా వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి
కూర్చుని ఉంటుంది. నిజానికి ఈ దేవా సస్పెండ్ అవడానికి ఆ విక్టర్ కేసు ఒక్కటే కాదు, ఇప్పుడు ఎవరైతే పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఉందో ఈ అమ్మాయి కూడా దేవా మీద తప్పుడు కేసులు పెట్టి ఉంటుంది. అందువల్ల ఈ దేవాని సస్పెండ్ చేసి ఉంటారు. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ అమ్మాయి మళ్ళీ స్టేషన్ కి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసినటువంటి దేవా ఎందుకు వచ్చావని అడగ్గా అప్పుడు ఆ అమ్మాయి దేవాని చూసి ఏడుస్తూ, సార్ మీ మీద నేను తప్పుడు కేసులు పెట్టి తప్పు చేశాను, ఇప్పుడు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి నా మీద అత్యాచారం చేశాడు, నాకు మీరే న్యాయం చెయ్యాలి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న దేవా, నువ్వు చేసినటువంటి ఆ పాపం ఎక్కడికి పోలేదు, నీకు మాత్రం నేను ఎటువంటి న్యాయం చేయలేదు అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు ఆ లేడీ దేవాకి కొన్ని రహస్యాలు చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. దేవిక తన ఫాదర్ ని చూడడానికి వెళ్లి తిరిగి మళ్ళీ దేవ దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో ఆ సమయంలో జాన్ తన తమ్ముడు చనిపోయాడు అని బాధలో ఉంటాడు. అప్పుడే దేవిక అటువైపు వెళుతూ ఉండడంతో ఈ దేవిక దేవ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసుకుని ఆ దేవకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని జాన్ తన దగ్గర ఉన్నటువంటి పెంపుడు కుక్కల్ని దేవిక మీదకు వదిలేస్తాడు. ఆ కుక్కలు వెళ్లి దేవికాని చాలా విచిత్రంగా భయంకరంగా చంపేస్తాయి. ఇదంతా కూడా స్టేషన్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి దేవాకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవా వెంటనే జాన్ మనుషులు ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. అప్పుడే దేవాకి ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో జాన్ కుక్కలు ఏ విధంగా దేవికాని చంపేసాయో అది మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో ఆ వీడియోని తీసుకుని పార్టీ చేసుకుంటున్నటువంటి జాన్ దగ్గరికి వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ, ఈ ఒక్క వీడియో చాలు, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉంటావు అని ఆ జాన్ ని తీసుకుని వెళ్లి స్టేషన్ లో పెడతాడు. ఆ తర్వాత జాన్ వెంటనే చాలా ఆనందంగా తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, నా జీవితాన్ని ఇలా చేసినటువంటి ఆ వ్యక్తిని నేను పట్టుకున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడు జాన్ ఫ్రెండ్స్ జాన్ తో మాట్లాడుతూ, దానికి మాకు కూడా ఆనందంగా ఉంది, కానీ ఇప్పటికీ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, పగలపూట మందు తాగి నీ భార్యని చిత్రహింసలు పెడుతున్నావు, అది కరెక్ట్ కాదు, నీ వైఫ్ను మంచిగా చూసుకోవాలి అని అంటూ ఉంటారు. దాంతో దేవా కూడా మనం తప్పు చేస్తున్నామని అప్పుడప్పుడే రియలైజ్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత దేవా వెంటనే ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి నా భార్యతో మంచిగా మాట్లాడాలి అని తన భార్య అయినటువంటి లక్ష్మితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ లక్ష్మి మాత్రం తనతో మాట్లాడకుండా, నీ వల్ల నా తమ్ముడు చాలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నీతో నేను మాట్లాడను అంటూ ఉంటుంది. అయితే దేవా మాత్రం అప్పటికే తాగి ఉండడంతో నాకే ఎదురు చెప్తావా అంటూ మళ్ళీ ఆ లక్ష్మిని కొడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఎదురింట్లో ఉన్నటువంటి అడ్వకేట్ కవిత అక్కడికి వచ్చి, నువ్వు నీ భర్తతో కలిసి ఉండాలా లేదా అన్నది రేపు మార్నింగ్ వచ్చి నీ భర్తతో మాట్లాడుకో, కానీ ఇప్పుడైతే నువ్వు మా ఇంటికి వచ్చే రేపు మార్నింగ్ మీ హస్బెండ్ తో మాట్లాడుకో అని లక్ష్మిని వెంటనే అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది కవిత. ఇది మొత్తం చూస్తున్నటువంటి మత్తులో ఉన్న దేవా, నన్ను కాదని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు కదా, ఇంకెప్పుడు కూడా నా జీవితంలోకి రావద్దు అని వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే ఈ దేవాకి దేవిక కనిపిస్తూ, నువ్వు నా గురించి మందు తాగుతున్నావా, అది నాకేమీ మంచిగా అనిపించడం లేదు, నన్ను నీ భార్య రూపంలో చూసుకో, నీ భార్యని చాలా మంచిగా చూసుకుంటూ ఉండాలి అని అంటుంది. ఆ మాటలు విన్న దేవా కూడా, ఇక మీదట మందు తాగను, జీవితంలో ఎప్పుడూ కూడా మందు తాగను, ఇదే లాస్ట్ సార్ అని తన దగ్గర ఉన్నటువంటి మందు బాటిల్ మొత్తం కూడా పూర్తిగా తాగేసి వాళ్ళ పెళ్లి ఫోటోను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లక్ష్మి వెంటనే నిద్ర లేచి వెంటనే వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ కవిత వెంటనే లక్ష్మిని చూసి, నువ్వు మళ్ళీ నీ హస్బెండ్ దగ్గరికి వెళుతున్నావా, తను నిన్ను చంపేస్తాడు, వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. లక్ష్మి మాత్రం ఆ కవితని చూసి, నా భర్త జీవితంలో చాలా బాధలను అనుభవించాడు, అందుకే ఈ విధంగా మారిపోయాడు, తను ఈ రోజు కాకపోతే రేపైనా మారతాడు, తను మారడానికి కొన్ని నెలలు పట్టవచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ నా హస్బెండ్ ఖచ్చితంగా మారతాడు అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన హస్బెండ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాన్ మనుషులు ఆ దేవ తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాన్ని కోర్టులో ప్రవేశపెడితే జాన్ ఇంకెప్పటికీ కూడా బయటికి రాడు, తను జైల్లోనే ఉంటాడు, దేవాన్ని చంపేయాలి అని కత్తులు తీసుకుని లక్ష్మిని ఫాలో అయ్యి వస్తూ ఉంటారు. లక్ష్మి వెంటనే ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే లక్ష్మి ఇంటికి రాగానే ఇంట్లో లక్ష్మి హస్బెండ్ అయినటువంటి దేవా రక్తం కక్కుని అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. దాంతో ఆ లక్ష్మి గట్టిగా ఏడుస్తూ ఉండగా ఇది చూసినటువంటి ఆ జాన్ మనుషులు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత దేవాకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను కూడా పూర్తి చేస్తారు. లక్ష్మి తన భర్త చనిపోవడంతో చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో దేవా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి, చనిపోవడానికి ముందు రోజు దేవా మాతో ఫోన్ లో మాట్లాడుతూ, ఇక మీదట నా భార్యని నేను చాలా బాగా చూసుకుంటాను, మేము ఇక మీదట ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం, ఇంకెప్పుడు కూడా లక్ష్మిని ఏమీ అనను అని మా దగ్గర చాలా బాధపడ్డాడు అని ఆ దేవా ఫ్రెండ్స్ లక్ష్మికి చెప్తారు. ఆ మాటలు ఉన్నటువంటి లక్ష్మి ఇంకా చాలా బాధపడుతూ ఒక రకంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మానసిక వికలాంగురాల్లాగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలియక లక్ష్మిని తీసుకుని వెళ్లి ఒక ఆశ్రమంలో జాయిన్ చేస్తారు.
ఆ ఆశ్రమంలో లక్ష్మి నెమ్మదిగా కోలుకుంటూ అక్కడ క్లాసులన్నింటినీ కూడా అటెండ్ చేస్తూ ప్రతి విభాగంలో కూడా మొదటి స్థానాన్ని సంపాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి కూడా తన భర్త లాగానే ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది. మరోపక్క జాన్ అన్ని కేసుల నుంచి బయటపడి జైలు నుంచి బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి కూడా పోలీస్ అయ్యి అక్కడికి వచ్చి ఉండడంతో జాన్ వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్లి, నీ భర్త చనిపోయాడని విన్నాను, నీ భర్తలాగే నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యావా, కంగ్రాట్స్, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వు నా కిందే పని చెయ్యాలి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే లక్ష్మికి ఈ దేవ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నాడు అని తెలుసుకుని తను వేగంగా ఇంటికి వచ్చి జాన్ ఫైల్ ఎక్కడ ఉంది అని ఎతుకుతూ ఉంటుంది. అప్పుడే దేవ జాన్ గురించి క్రియేట్ చేసిన ఫైల్ మొత్తం అక్కడే దొరుకుతుంది. అదేవిధంగా ఈ జాన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ వీడియో ఫుటేజ్ కూడా తనకు దొరుకుతుంది. దాంతో లక్ష్మి ఈ వీడియో ఫుటేజ్ ని ఎలాగైనా కోర్టులో సబ్మిట్ చేసి దేవాన్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఆపాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ తమ్ముడైనటువంటి ఆ ప్రవీణ్ చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా లక్ష్మి అక్కడికి చీఫ్ గెస్ట్ గా వెళుతుంది. ఆ ప్రోగ్రామ్ లో ప్రవీణ్ కూడా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రవీణ్కి ఒక విషయం గుర్తుకు వచ్చి, నేను ఒక తప్పు చేశాను, ఈ విషయం ఇంకా దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అని వెంటనే ప్రవీణ్ తన అక్క అయినటువంటి లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అక్క నీకు తెలియకుండా నేను ఒక తప్పు చేశాను, అది చెప్పకపోతే నా మనసు ఆగడం లేదు, ఇది చెప్పిన తర్వాత నువ్వు నన్ను చాలా అసహించుకుంటావు, అయినప్పటికీ నేను నీకు నిజం చెప్పాలి అని జరిగింది ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఒకరోజు దేవా లక్ష్మిని తీవ్రంగా కొడుతున్న సమయంలో ప్రవీణ్ అడ్డుపడగా దేవా ప్రవీణ్ని కూడా తిట్టి వార్నింగ్ ఇచ్చాడు కదా. అప్పుడు లక్ష్మి ప్రవీణ్ని, నువ్వు ఇక్కడుండి నన్ను చూసి బాధపడుతూ ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రవీణ్ని ఇంటి నుంచి వెళ్ళిపోమని పంపిస్తుంది కదా. అలా ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయంలోనే ప్రవీణ్కి అక్కడ తన బావ అయినటువంటి దేవా వేసుకునేటటువంటి కొన్ని టాబ్లెట్స్ కనిపిస్తాయి. అప్పుడే ప్రవీణ్కి ఆ రోజు దేవా ఫ్రెండ్స్ దేవాకి ఆ టాబ్లెట్స్ ఇస్తూ, ఈ టాబ్లెట్స్ ని ఎక్కువ వాడకు, నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. దాంతో ప్రవీణ్ వెంటనే ఆ టాబ్లెట్స్ అన్నిటినీ కూడా దేవా వాడే వైన్ బాటిల్ లో కలిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఎప్పుడైతే దేవా ఇక మీదట నా భార్యను కొట్టకూడదు, ఇదే చివరిసారిగా మందు తాగుతున్నాను అని ఆ బాటిల్ మొత్తం తాగేశాడు. అందులో ఆ టాబ్లెట్స్ కలిపి ఉండడంతో దేవా చనిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా ప్రవీణ్ లక్ష్మి దగ్గర చెప్పి నన్ను క్షమించక్క అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి దేవాను చూసి మరొక ట్విస్ట్ ఇస్తుంది. ప్రవీణ్, ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు, ఎప్పుడైతే నేను నీ బట్టల్ని ఉతికే సమయంలో నీ షర్ట్ జోబీలో ఈ టాబ్లెట్స్ యొక్క కవర్ దొరికింది, అప్పుడే నాకు నువ్వే ఇదంతా చేసావని అనిపించింది. నువ్వేం బాధపడకు, నువ్వు నీ అక్క బాధపడుతూ ఉండడం చూసి భరించలేక ఈ విధంగా చేసావు, ఇదంతా కూడా ఏదో ఆవేశంలో జరిగిపోయింది, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్యి, ఇక్కడి నుంచి నేను నీకున్నాను, నేనే నీ గార్డియన్ని, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెయ్యాలి, నువ్వు మాత్రం విదేశాలకు వెళ్ళి మంచిగా చదువుకో అని తన తమ్ముడైనటువంటి ప్రవీణ్ ని పై చదువుల కోసం బయట దేశాలకు పంపించేస్తుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. బెంజ్ ఫ్యామిలీ గురించి జార్జ్ తెలుసుకున్న రహస్యం ఏమిటి? బెంజ్ పోలీసులతో కలిసి అడవిలో పాతిపెట్టినటువంటి ఆ శవం ఎవరిది? వరదల్లో కొట్టుకు వచ్చిన శవం ఎవరిది? అలాగే బెంజ్ కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? బెంజ్ కొడుకు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పి ఎలా కనిపించకుండా పోయాడు? చివరికి బెంజ్ కనిపించకుండా పోయిన తన కొడుకుని కనిపెట్టగలడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి తుడరం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.